హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అశోక అకాడమీ. దిస్ ఇస్ ఎస్కే. మనం జేఎల్ఎం కోర్సులో భాగంగా ట్రాన్స్ఫార్మర్స్ చూస్తూ ఉన్నాం. చివరి క్లాస్ వరకు మనం టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మరు, దానిలో భాగంగా ఎస్సీ టెస్ట్, ఓసీ టెస్ట్ చూసాం. ఆ తర్వాత రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ పర్టిక్యులర్ క్లాస్లో మనం ఎఫిషియన్సీ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, సో వీటినే మనం పర్ఫార్మెన్స్ ఇండిసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. కాబట్టి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో యాక్చువల్గా ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఒక పర్టికులర్ అప్లయన్స్కి ఎఫిషియన్సీ అంటే దాని యొక్క అవుట్పుట్ మరియు ఇన్పుట్ల మధ్య నిష్పత్తినే ఇక్కడ మనం ఎఫిషియన్సీ అంటారు. ఓకే, కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ పర్టికులర్ అప్లయన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకే, మరి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడినప్పుడు, ఓకే, సో ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ పవర్ బై ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ పవర్. ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ పవర్. ఓకే, అయితే దాన్ని యాక్చువల్గా మనం అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్గా రాసుకుంటాం. అవుట్పుట్ ప్లస్ లాసెస్. ఓకే, ఎందుకనంటే ఒక పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ అనేది, ఓకే, సో అవుట్పుట్గా బయటకు వస్తుంది. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో, ఓకే, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ లాగా వస్తుంది. ఓకే, బట్ లోపల కొంత లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓకే, కాబట్టి మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ ఎనర్జీ కొంత లాసెస్ రూపంలో వేస్ట్ అయిపోతూ మిగతాది బయటకు వస్తుంది అన్నమాట, పవర్. ఓకే, సో అందుకని ద అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రాసుకుంటాం. సో ఇది ఇక్కడ సాల్వ్ చేసే పద్ధతి. అయితే మరి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్, ఓకే, ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వోల్టేజ్ అండ్ సెకండరీ కరెంట్ ఆర్ లోడ్ కరెంట్ ఇంటూ ద పవర్ ఫ్యాక్టర్ బై, ఓకే, అవుట్పుట్ E2 I2 cos ∅2 ప్లస్, ఓకే, లాసెస్. మరి లాసెస్లో ఏమేమి టైప్స్ ఆఫ్ లాసెస్ ఉన్నాయి? మేజర్ అండ్ మైనర్ లాసెస్లో చెప్పిన. మేజర్ అంటే కాపర్ లాసెస్, ఐరన్ లాసెస్. మైనర్ లాసెస్ అంటే స్ట్రే లాసెస్ అండ్ డైఎలక్ట్రిక్ లాసెస్ అని. బట్ ఆ మైనర్ లాసెస్ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, తక్కువ వాల్యూస్లో ఉంటాయి కాబట్టి. సో దట్ ఇక్కడ ఐరన్ లాసెస్, ఓకే, ప్లస్ ద కాపర్ లాసెస్ విచ్ ఆర్ అక్కరింగ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి, ఓకే, ఉన్నటువంటి మనకు ఇక ఫార్ములా పద్ధతి. మరి ఇక్కడ చూద్దాం. కాపర్ లాసెస్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ E2 I2, ఓకే, సో cos ∅2 బై, ఓకే, E2 I2 cos ∅2 ప్లస్, ఓకే, ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ అన్నప్పుడు మనం ఏం చెప్పాం? కాపర్ లాసెస్ అంటే I2R లాసెస్ విత్ రెస్పెక్ట్ టు పర్సెంట్ ఆఫ్ లోడింగ్. ఓకే, కాపర్ లాసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు పర్సెంట్ ఆఫ్ లోడింగ్, ఓకే, లోడ్ కరెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ లోడ్ కరెంట్ని బేస్ చేసుకొని, ఓకే, కాపర్ లాసెస్ I2R లాసెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో దానికోసమన మనం ఇక్కడ x² ఇంటూ, ఓకే, సో I2² ఇంటూ R02 అని రాసాం కాపర్ లాసెస్ని. ఓకే, దిస్ ఈస్ ద కాపర్ లాసెస్. అయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎఫిషియన్సీ గురించి అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అంటున్నాం. ఓకే, కానీ మరి ఇక్కడ పవర్ అన్నప్పుడు యాక్టివ్ పవర్ ఉంది, రియాక్టివ్ పవర్ ఉంది, ఆపరెంట్ పవర్ కూడా ఉంది. మరి దట్టు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది ఇంతకుముందు క్లాస్లోన మనం ఓన్లీ ఆపరెంట్ పవర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నాం అని చెప్పేసి అన్నాం. మరి అదే ఆపరెంట్ పవర్ రేటింగ్ తీసుకోకుండా, రేటింగ్ ఏదైతే ఆపరెంట్ పవర్ ఉందో ఆపరెంట్ పవర్ రేటింగ్ తీసుకోకుండా ఇక్కడ యాక్టివ్ పవర్ రేటింగ్లో ఎందుకు చెప్తున్నారని అడగవచ్చు మీరు. ఓకే, కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఎప్పుడైనా సరే ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ అనేది, ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు మనం యాక్టివ్ పవర్ అనేది చేస్తాం. అంటే ద ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ ద యాక్టివ్ పవర్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రియాక్టివ్ పవర్ అనమాట. ఓకే, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, మనకు సిస్టంలో ఏదైనా వర్క్ జరుగుతుంది అంటే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ పనిచేస్తుంది అని అంటే, ఓకే, సో అది తీసుకున్నటువంటి ఏదైతే యాక్టివ్ పవర్ ఉందో, సో ఆ యాక్టివ్ పవర్నే ఆ పర్టికులర్ యాక్టివ్ వర్క్ లాగా మారుస్తుంది అనమాట. మరి రియాక్టివ్ పవర్ అనేది, ఓకే,
రియాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఇండక్టర్ ఏమో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడానికి, కెపాసిటర్ ఏమో ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడానికి వాడబడుతుంది అది తీసుకున్నటువంటి రియాక్టివ్ పవర్. అండ్ దట్ పవర్ కూడా ఓకే యావరేజ్గా 0. అంటే ఒక సైనసోయిడల్ హాఫ్ సైకిల్కి ఒక హాఫ్ సైకిల్లో ఆ పవర్ని కన్జ్యూమ్ చేసుకొని ఇంకొక హాఫ్ సైకిల్లో తిరిగి బయటకి ఇచ్చేస్తుంది అనమాట. అంటే యావరేజ్ పవర్ 0. సో అలాంటప్పుడు ఆ రియాక్టివ్ పవర్ని ఇక్కడ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్కి తీసుకోవాల్సిన అవసరం అనేది, ఆ సిగ్నిఫికెన్స్ అనేది లేదు. అందుకని వీ విల్ కన్సిడర్ ఓన్లీ యాక్టివ్ పవర్ రేటింగ్ ఫర్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్. మరి వోల్టేజ్ రెగ్యులేషన్ విషయానికి వస్తే దట్ విల్ బి బేస్డ్ ఆన్ రియాక్టివ్ పవర్ అంటున్నాం. ఎందుకు? రియాక్టివ్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా సరే సిస్టంలో వోల్టేజ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ సిస్టంలో హై లాగింగ్ లోడ్స్ ఉన్నాయనుకోండి, ఆ హై లాగింగ్ లోడ్స్ అనేవి వోల్టేజ్లో డిప్ని క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే వోల్టేజ్లో డిక్రిమెంట్ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ హై లీడింగ్ లోడ్స్ ఉన్నాయనుకోండి, కెపాసిటీ లోడ్స్ ఉన్నాయనుకోండి, అందులో అవి వోల్టేజ్ స్పైక్ని అంటే వోల్టేజ్ని ఇంక్రిమెంట్ చేస్తాయి అనమాట. ఓకే, సో ఈ రకంగా వోల్టేజ్లో చేంజెస్ అనేవి మనకు రియాక్టివ్ ఎలిమెంట్స్ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఒక టెర్మినల్ వోల్టేజ్లో ఎఫెక్ట్ అనేది, ఆ టెర్మినల్ వోల్టేజ్లో చేంజెస్ అనేవి సో వాటి మీద ఎఫెక్ట్ అనేది రియాక్టివ్ లోడ్స్ని బట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ద రియాక్టివ్ పవర్ని బేస్ చేసుకునే ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ క్యాలిక్యులేషన్. అంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ మెయిన్లీ ఎఫెక్టింగ్ పారామీటర్, type of load is mainly affecting parameter for voltage regulation calculation. Okay, but ఇక్కడ ఎఫిషియన్సీకి సంబంధించి we will consider only active power only, అంటే that will be based on active power only అనమాట. సో అందుకని తీసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని, ఓకే లవము హారము న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటినీ కూడా ఓకే E2 I2 cos phi2 యాక్టివ్ పవర్ అవుట్పుట్ ఏదైతే ఉందో సో దాంతో డివైడ్ చేస్తాం. ఓకే, సో డివైడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది 1/, ఓకే సో దీన్ని కూడా డివైడ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ దీన్ని డివైడ్ చేసినప్పుడు ఇది కూడా 1/1 ప్లస్ ఇదేమొస్తుంది కాపర్ లాసెస్ ఫస్ట్ x² ఇంటూ ఓకే I² R02 ఓకే అంటే ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ రిఫర్ టు సెకండరీ. ఓకే, అవన్నీ ముందు క్లాస్లో చెప్పినాము. ఓకే, ప్లస్ ఐరన్ లాసెస్ బై ఓకే వాట్ ఎవర్ దిస్ యాక్టివ్ పవర్ అవుట్పుట్ E2 I2 ఓకే సో cos phi2 అన్నమాట. అయితే చూడండి ఇక్కడ ఇది కాపర్ లాసు, ఇది ఐరన్ లాసు, ఈ రెండింటిని యొక్క అడిషన్ అంటే ఓవరాల్గా ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి టోటల్ లాసెస్ అనమాట. ఓకే, దాన్నే మనం ఇక్కడ ఎట్లా రాయొచ్చు 1/1 ప్లస్ లాసెస్ బై ఓకే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఓకే ఓకే కాబట్టి చూడండి నేను ఎఫిషియన్సీ అనేది ఏం రాస్తున్నా, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ లాసెస్ బై అవుట్పుట్ రేషియో అన్నమాట. ఓకే, మరి ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అనేది ఇక్కడ ఇది మ్యాక్సిమం ఉండాలి అంటే, మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనే ట్రాన్స్ఫార్మర్కి ఉండాలి అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ లాసెస్ బై అవుట్పుట్ ఎలా ఉండాలి, ఇక్కడ ఇది ఉన్నటువంటిది డినామినేటర్లో ఉన్నటువంటి ఈ టర్మ్ అనేది మినిమం వాల్యూ అంటే సో 0 ఉందనుకోండి, లాసెస్ బై అవుట్పుట్ రేషియో 0 ఉందనుకోండి, అప్పుడు ఇది 0 అయినప్పుడు 1/1 అంటే 1 అంటే 100% అనమాట. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మనకు, లాసెస్ బై అవుట్పుట్ రేషియో ఎప్పుడైతే మనకు మినిమం ఉంటుందో 0 ఉంటుందో అప్పుడు మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్ అనమాట. సో దాన్ని బట్టి మనం కండిషన్ చూద్దాం. ఇక్కడ లాసెస్ అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాము x² ఇంటూ x అంటే పర్సెంట్ ఆఫ్ లోడింగ్ ఓకే I2² ఇంటూ R02 ప్లస్ ఐరన్ లాసెస్ బై ఇక్కడ అవుట్పుట్ అనమాట, అవుట్పుట్ E2 I2 cos phi2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అప్పుడు మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీకి అది ఉన్నటువంటి కండిషన్ అనమాట. అయితే చూడండి ఇక్కడ సో దీన్ని అక్కడ పంపించామనుకో, ఇప్పుడు x² ఇంటూ I2² ఇంటూ R02 ప్లస్ ఓకే ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. అంటే అవుట్పుట్ ఇంటూ 0 ఓన్లీ. కాబట్టి ఇది పర్టికులర్ ఈక్వేషన్. అయితే దీన్నే ఇంకా ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ x² ఇంటూ I2² ఇంటూ R02 ఈజ్ ఈక్వల్ టు ఓకే ఐరన్ లాస్ అంటే మైనస్ వస్తుంది, మైనస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ LHSలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ప్లస్ ఐరన్ లాస్ అటు వెళ్ళినప్పుడు మైనస్ ఐరన్ లాస్, కానీ మైనస్ అనే దానికి మైనస్ లాస్ అనే దాన్ని మనం ఎందుకు లాస్ అనేది మైనస్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసి ఓకే సో వాట్ వీ కెన్ కన్సిడర్ ఓకే పాజిటివ్ వాల్యూ ఓన్లీ ఐరన్.
లాసెస్. ఓకే, కాబట్టి దీని నుంచి ఏమొచ్చింది చూడండి, ఇది యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ అంటే పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అంటే పర్సెంట్ ఆఫ్ లోడింగ్, ఇదేమో ఫుల్ లోడ్ కాపర్ లాస్. ఓకే, సో దాన్ని బట్టి ఇది ఓవరాల్గా వేరియబుల్ లాసెస్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ అనమాట. దిస్ ఈజ్ వేరియబుల్ లాస్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ వెనెవర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్ లాస్. ఐరన్ లాసెస్ కాన్స్టెంట్ అని మనం లాస్ట్ క్లాస్లో ఓసీ టెస్ట్ సంబంధించి కూడా క్లియర్గా చెప్పాను. ఎందుకంటే ఐరన్ లాసెస్ అనేవి వోల్టేజ్ మీద డిపెండ్ అవుతాయి. వోల్టేజ్ సిస్టంలో ఇక్కడ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని ఐరన్ లాసెస్ నో లోడ్ టు ఫుల్ లోడ్ కాన్స్టెంట్, కాబట్టి ఐరన్ లాస్ అని కాన్స్టెంట్ లాసెస్ అంటాం. కాబట్టి ఇక్కడ వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాస్ అయినప్పుడు ఇక్కడ మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావడానికి ఓకే అక్కడ అవకాశం అనేది ఉంది. అందుకని దీన్ని ఏమంటామంటే కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఒక ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది పాసిబుల్ ఎప్పుడంటే వేరియబుల్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే కాన్స్టెంట్ లాసెస్ అయినప్పుడు. ఓకే, ఇది ఇంతవరకు అండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఇది ప్రీవియస్ JLM ఇచ్చిన క్వశ్చనే. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్కి ఐరన్ లాసెస్ అనేవి 200 వాట్స్. ఓకే, మరి మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర మనకు టోటల్ లాసెస్ ఎంత? ఓకే, సో టోటల్ లాసెస్ ఎంత అని అడిగారు. టోటల్ లాస్ ఎంత అని అడిగారు. ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇప్పుడు టోటల్ లాసెస్ అంటే ఐరన్ లాస్ ఉన్నాయి, కాపర్ లాస్ ఉన్నాయి. మరి ఐరన్ లాస్ ఏమో 200 వాట్స్ అని ఇచ్చారు, అవి నో లోడ్ టు ఫుల్ లోడ్ కాన్స్టెంటే. మరి కాపర్ లాస్ ఇవ్వకుండా టోటల్ లాస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసేది? కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హింట్ ఏంటంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నారు. ఓకే, ఎఫిషియన్సీ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అని చెప్పినాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ లాసెస్ అనేవి నో లోడ్ టు ఫుల్ లోడ్ కాన్స్టెంట్ కదా. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర ఏదైతే ఉన్నాయో మినిమం ఎఫిషియన్సీ దగ్గర అవే ఉంటాయి, 50% ఎఫిషియన్సీ దగ్గర అవే ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర ఐరన్ లాసెస్ ఇవే ఉన్నప్పుడు ఆ ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాస్ అయినప్పుడు ఓకే, కాబట్టి కాపర్ లాస్ కూడా ఇక్కడ ఏంటంటే కాపర్ లాస్ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్లో 200 వాట్స్ అని తెలుస్తుంది. మరి టోటల్ లాసెస్ ఓకే కాపర్ లాసెస్ ప్లస్ ఐరన్ లాసెస్ ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 200 + 200 ఇక్కడ 400 అని తెలుస్తుంది. కాబట్టి టోటల్ లాసెస్ ఎంత? 400 వాట్స్. ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఓకే, కాబట్టి మనం దీని నుంచి ఒక కంక్లూడ్ చేయొచ్చు ఏంటంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర టోటల్ లాసెస్ రైట్, టోటల్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఐరన్ లాసెస్ అన్నమాట. 2 times ఆఫ్ ఐరన్ లాసెస్. ఇది ఒక ఫార్ములా రైట్. దీని ఒక గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మనం రైట్. అయితే ఇంతకుముందు కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఏదైతే ఉన్నదో ఓకే, సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఏదైతే చెప్పినామో అక్కడ ఏమన్నాము x² % ఆఫ్ లోడింగ్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ I2² R02 ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ విచ్ ఈజ్ కాన్స్టెంట్ లాస్ ఇది. అయితే దీని నుంచి ఓకే కొన్ని మన కంక్లూజన్స్ అనేవి వస్తాయన్నమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక్కొక్కదాన్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏం రాయొచ్చు ఐరన్ లాసెస్ బై ఓకే ఇక్కడ ఉన్నటువంటి I2² ఇంటూ R02 అనేదాన్ని రాసుకోవచ్చు కదా. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఐరన్ లాసెస్ బై I2², ఇక్కడ ఉన్నది మల్టిప్లై, అటు వెళ్తే డివిజన్. JLM ఓకే, ఎవరైతే మ్యాథ్స్ అభ్యర్థులు అంత మ్యాథ్స్ మీద పట్టిన అభ్యర్థులు జాగ్రత్తగా చూడాలి, 1-2 సార్లుగా చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే రైట్. సో దీని నుంచి మనం ఏం రాస్తాం, అక్కడ డైరెక్ట్ నేను ఇట్లా రాస్తున్నా, ఇక్కడ కాన్స్టెంట్ లాసెస్ బై I2² R02. I2 అంటే ఫుల్ లోడ్ కరెంట్ దగ్గర ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఉంటాయి. కాబట్టి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ x² ఈజ్ ఈక్వల్ టు ఇది రేషియో. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో ద కాన్స్టెంట్ లాస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఓకే.
సో ఇక్కడ స్క్వేర్ ఇట్ వెళ్తే రూట్ అయింది కాబట్టి ఇది ఒక పర్టికులర్ కంక్లూజన్ అనమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ లోడ్ అనమాట. పర్సెంటేజ్ ఆఫ్ లోడ్ ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ లోడ్ రైట్. ఫుల్ లోడ్ 100% అయినప్పుడు ఓకే, హాఫ్ లోడ్ అన్నప్పుడు 50%, 1/4 అన్నప్పుడు ఓకే 25%. ఆ విధంగా ఆ రేషియో అనేది అది పర్టికులర్ పర్సెంటేజ్ అనమాట. అది 20%, 30%, ఓకే 50%, 100% అంటే ఫుల్ లోడ్. ఆ రకంగా పర్సెంటేజ్ ఆఫ్ ద ఫుల్ లోడ్. సో ఇది దీనికి సంబంధించి. అయితే ఇక్కడ చూడండి, మనం దీన్ని బట్టి ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ లాసెస్ ఒక పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్లో ఓకే 100 అని ఇచ్చారు, 100 వాట్స్. మరి కాపర్ లాసెస్, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, అవి కూడా ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ 200 వాట్స్ అని ఇచ్చారు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఏ పర్సెంట్ ఆఫ్ ద ఫుల్ లోడింగ్ దగ్గర మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది ట్రాన్స్ఫార్మర్లో అని అడిగారు. ఓకే, సో ద పర్సెంట్ ఆఫ్ ద లోడింగ్ ఓకే వేర్ ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇస్ పాసిబుల్. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ 100 వాట్స్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ 200 ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.707 కదా. చూడండి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.707 అంటే ఓకే పర్సంటేజ్లో చెప్పినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70.7% ఆఫ్ లోడింగ్. అంటే 70.7% ఆఫ్ లోడింగ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్లో మనకు ఐరన్ లాసెస్ ఇచ్చి అంటే కాన్స్టెంట్ లాసెస్ ఇచ్చి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఇచ్చినారనుకోండి, సో దాన్ని బేస్ చేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏ పర్సెంట్ ఆఫ్ లోడింగ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్ అనే పర్టికులర్ థింగ్ మనకు తెలుస్తుంది ఇక్కడ నుంచి రైట్. ఓకే, ఇది దీనికి సంబంధించి. అయితే ఇంకా ఫర్దర్గా దీన్ని ఇంకా ముందుకు వెళ్దాం మనం. ఓకే, మనం ఇక్కడ ఏమన్నాము అదే కండిషన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ I2² R02 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాస్. ఓకే రైట్. అయితే ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ I2 అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ ఇంటూ I2 అనేది x² ఇంటూ I2² కదా. అయితే ఇక్కడ ఎక్స్ ఇంటూ I2 అనేది పర్సెంటేజ్ ఆఫ్ ద లోడ్ కరెంట్ అనమాట, పర్సెంట్ ఆఫ్ లోడ్ కరెంట్. అయితే దాన్ని ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ఫార్మరు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ దగ్గర ఉంది అనుకుందాం. ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్లో ఉంది. ఓకే, దానికి కరెస్పాండింగ్ పర్సెంట్ ఆఫ్ లోడింగ్ ఇది, దాని కరెస్పాండింగ్ కరెంట్ అనేది ఇది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ I2 ఏదైతే ఉందో దీన్ని లెట్ us కన్సిడర్ దట్. ఓకే, సో దిస్ కరెంట్ ఈజ్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనుకుందాం. ఓకే, లెట్ us కన్సిడర్ దిస్. ఓకే రైట్. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏంటి ఓకే ద లోడ్ కరెంట్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ట్రాన్స్ఫార్మర్ కరెస్పాండింగ్ టు ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఓకే ఇంటూ R02 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ అయితే దీన్నే ప్రతిసారి నేను కాన్స్టెంట్ లాస్ అని రాయకుండా ఓకే WI అని చూపిస్తాను, అంటే కాన్స్టెంట్ లాసెస్ లేకపోతే ఐరన్ లాసెస్ అనే మీనింగ్ అనమాట. ఆ రకంగా ఇక్కడ లోడ్ కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ హోల్ స్క్వేర్ ఇంటూ R02 అంటే ఈ పర్టిక్యులర్ లోడ్ కరెంట్కి సంబంధించిన కాపర్ లాసెస్ ఓకే మ్యాక్సిమం ఈ పర్టిక్యులర్ లోడ్ కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆ కండిషన్లో ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి కాపర్ లాసెస్ ఈక్వల్ టు ఐరన్ లాస్ అనే ఈక్వేషన్ రాసుకున్నాం. అయితే దీని నుంచి ఫర్దర్గా చూడండి మళ్ళీ ఇక్కడ దిస్ పర్టిక్యులర్ లోడ్ కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ హోల్ స్క్వేర్ ఇది ఇక్కడనే ఉంచి ఇక్కడ నుంచి ఈ ఐరన్ లాసెస్ బై ఓకే సో టోటల్ రెసిస్టెన్స్ రిఫర్ టు సెకండరీ రాసుకున్నాం. అయితే దీన్ని ఇక్కడ చూస్తాం. లోడ్ కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఓకే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ బై ఓకే రెసిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, అయితే దీన్ని చూడండి ఈ స్క్వేర్ నట్ పంపించేసి ఓకే ఐరన్ లాసెస్ బై ఓకే రెసిస్టెన్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ RHS టర్మ్ ఉంది కదా, ఈ RHS టర్మ్ని ఓకే మనం ఫుల్ లోడ్ కరెంట్ I2తో మల్టిప్లై అండ్ డివిజన్ చేసేస్తే దీని నుంచి చూడండి ఏం కంక్లూజన్ వస్తుంది. ఓకే, ఇక్కడ I2 అయితే ఇక్కడ ఇది రూట్కి ముందుంది. అయితే దీన్ని ఇంకా చూడండి ఎవరికైనా అర్థం కాకపోతే ఈ పర్టిక్యులర్ దాన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు, ఈ భిన్నాన్ని
ఈ ఫ్రాక్షన్ని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి రాసాం. అయితే ఇక్కడ ఈ I2 ఉంది కదా, రూట్కి బయట ఉంది, రూట్ లోపలికి వెళ్తే స్క్వేర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ నేనేం రాస్తున్నా, ఓకే, ఐరన్ లాస్ బై I2 స్క్వేర్ ఇంటూ R02. ఓకే, ఇంపార్టెంట్ థింగ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ. చూడండి ఇక్కడ ఈ I2 అంటే I2 అండ్ M ఈ ఎఫిషియన్సీ అని ఇక్కడ ఇచ్చినప్పుడు ఏంటి, లోడ్ కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అది. మరి ఇక్కడ ఓన్లీ I2 రాసినప్పుడు ఇది ఫుల్ లోడ్ కరెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఫుల్ లోడ్ కరెంట్. కాబట్టి ఇక్కడ నేను రాసినటువంటి I2 అండ్ I2 స్క్వేర్ గల ఇదేంటి, ఇదేమో ఫుల్ లోడ్ కరెంట్, ఇది ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అనమాట, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, రైట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం రాసాం, ఓకే, లోడ్ కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ, ఓకే, ఐరన్ లాసెస్ బై, ఓకే, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అయితే ఇక్కడ దీన్ని ఏం చేస్తాం మనం జాగ్రత్తగా చూడండి, LHS RHS అంటే రెండు సైడ్స్కి మనం, ఓకే, సెకండరీ వోల్టేజ్తో మల్టిప్లై, ఓకే. సో E2 ఇంటూ, ఓకే, I2 కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు E2 ఇంటూ ఫుల్ లోడ్ కరెంట్ బై ఐరన్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇది కరెంటు, లోడ్ కరెంటు కరస్పాండింగ్ టు వాట్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇంటూ I2 అంటే వోల్ట్ ఆంపియర్స్ ఆపరెంట్ పవర్ KVA, అంటే దిస్ ఈజ్ ద KVA కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ KVA, ఎందుకంటే ఫుల్ లోడ్ కరెంట్ కాబట్టి ఇది ఫుల్ లోడ్ KVA ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, ఓకే, ఇంటూ కాన్స్టెంట్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, ఓకే, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్, దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ఇది ఒక కంక్లూజన్ అనమాట, దీని నుంచి గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో దీనికి సంబంధించి మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని యొక్క ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, ఓకే, 400 ఇచ్చారు, 400 వాట్స్. అదేవిధంగా దాని యొక్క ఐరన్ లాసెస్ 100 వాట్స్ ఇచ్చారు. ఓకే, అయితే దాని యొక్క ఫుల్ లోడ్ KVA, ఓకే, ఫుల్ లోడ్ KVA ఇక్కడ వచ్చేసి మనకు లెట్ us టేక్ 1000 KVA ఇచ్చారు. కాబట్టి ఓకే, ఏ లోడ్ దగ్గర, ఓకే, సో ద లోడ్ KVA కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే అంటే ఏ పర్టికులర్ KVA లోడింగ్ దగ్గర అది మ్యాక్సిమం ఎఫిషియన్సీని పొందుతుంది అని అడిగారు అనమాట. ఇంతకుముందు ఫార్ములా సేమ్, ఓకే, అప్లై చేస్తాం. ఓకే, ఏమన్నాం అక్కడ చూడాలి, దీన్ని రాసుకోవాలి మళ్ళీ, లోడ్ KVA ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, ఓకే, కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ KVA, ఓకే, ఇంటూ ఐరన్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ, ఫుల్ లోడ్ KVA ఎంత, ఓకే, సో 1000, ఇది 100/400, ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1000 ఇంటూ, ఓకే, 1/4 అండర్ రూట్ అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 500 KVA అనమాట. ద ఆన్సర్ అంటే ఇది 500 KVA దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీని పొందుతుంది. ఓకే, సో దట్ ఇస్ వాట్ ద ఆన్సర్. ఓకే, ఇది దీనికి సంబంధించి. కాబట్టి మనం ఇక్కడ ఏమేమి కంక్లూజన్ చూసాం, పర్సెంట్ ఆఫ్ ద లోడింగ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఐరన్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అండ్ ఇక్కడ లోడ్ KVA కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఫుల్ లోడ్ KVA ఇంటూ ఐరన్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఓకే, సో ఈ రెండు కంక్లూజన్ చూసాం. కాబట్టి దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ మనం ఎఫిషియన్సీ టర్మ్ చెప్పినప్పుడు అక్కడ అవుట్పుట్ పవర్ E2 I2 cos ∅2 బై, ఓకే, E2 I2 cos ∅2 ప్లస్, ఓకే, ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ అని మాట్లాడుకున్నాం. ఓకే, అయితే విత్ రెస్పెక్ట్ టు లోడింగ్ ఏ రకంగా చేంజ్ అవుతుంది, దాని ఎఫెక్ట్ ఏంటని ఇంతకుముందు చూస్తాం. అంటే విత్ రెస్పెక్ట్ టు లోడింగ్ అంటే I2 చేంజ్ అవుతుంటే దాని కరస్పాండ్ అంటే X చేంజ్ అవుతుంటే
అంటే ఎట్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అది మ్యాక్సిమం ఎఫిషియన్సీ తెచ్చుకుంటుంది అని చెప్పేసి, పొందుతుందని చెప్పేసి దానికి సంబంధించి ఈక్వేషన్ చూసాం. ఓకే, మరి పవర్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, టైప్ ఆఫ్ లోడింగ్ లేకపోతే పవర్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఒక పర్టిక్యులర్ ఈ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్తోని మనం ఇక్కడ ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు పవర్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు కాస్ ఫై దీన్ని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. ఓకే, సో డిఫరెన్షియేట్ దిస్ పర్టిక్యులర్ అంటే దీన్ని బట్టి ఓకే ఎట్ వాట్ పవర్ ఫ్యాక్టర్ ట్రాన్స్ఫార్మర్ విల్ అటైన్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ డిఫరెన్సియేషన్ అనేది ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. చాలామంది JLM స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోతుండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇక్కడ నేను కంక్లూజన్ ఇస్తున్నాను. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు cos phi 2 = 1 అనేది వస్తుంది కంక్లూజన్. అంటే ఇక్కడ ఎప్పుడైతే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ట్రాన్స్ఫార్మర్లో ఎగ్జిస్ట్ అవుతుందో ఆపరేట్ అవుతుందో అప్పుడు కరస్పాండింగ్ టు దట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుందని ఇక్కడ అంశం ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అంటే ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ పాసిబుల్ వెన్ ఇట్ ఈస్ ఆపరేటింగ్. ఓకే, సో ద టైప్ ఆఫ్ లోడింగ్ అంటే రెసిస్టివ్ లోడ్. ఓకే, అండ్ ద పవర్ ఫ్యాక్టర్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, సో దాన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దీని నుంచి ఫస్ట్ నుంచి చెప్పినప్పుడు నేను ఏమన్నా లాసెస్ బై అవుట్పుట్ రేషియో ఓకే దే షుడ్ బి మినిమమ్ ఫర్ దట్ ఎఫిషియన్సీ మ్యాక్సిమమ్ ఈజ్ పాసిబుల్. అంటే హయ్యర్ ఎఫిషియన్సీ ఈజ్ పాసిబుల్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ పాసిబుల్ అనమాట. ఓకే, మరి దీని నుంచి కంక్లూడ్ చేయండి లాసెస్ బై అవుట్పుట్ రేషియో మినిమం ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ విల్ బీ హయ్యర్ అంటే UPF అనమాట, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో దాన్ని బట్టి ఇక్కడ హయ్యర్ ఎఫిషియన్సీ అని అంటున్నాం కదా. ఓకే, సో ఈ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏ రకంగా అడగవచ్చు, ఇఫ్ ద లాసెస్ బై అవుట్పుట్ రేషియో ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మినిమమ్. ఓకే, సో ఎట్ వాట్ పవర్ ఫ్యాక్టర్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆపరేటింగ్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. Okay, if the transformer is operating at if the transformer is attaining maximum efficiency, at what power factor it is operating, unity power factor. ఓకే, సో ఇట్లా ర్యాండమ్గా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. సో ఇది ఎఫిషియన్సీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ సంబంధించి మనం వోల్టేజ్ రెగ్యులేషన్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.